నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. పుడమి తల్లిబడిలో పురుడు పోసుకున్న పూలను పూజించే గొప్ప పండుగ బతుకమ్మ పండుగని దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ అదన ప్రధాన కార్యదర్శి సత్యమాని తెలిపారు. దుర్గాష్టమి నవరాత్రులను పురస్కరించుకొని సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరిగాయి. మహిళా ఉద్యోగులంతా హాజరై బతుకమ్మ ఆటపాటలతో అలరించారు. చిన్న పెద్దని తేడా లేకుండా ఉద్యోగులు కార్మికులంతా కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. संग डांडिया खिलाया Tell me baby girl what is your name अच्छी पहली नजर में हो गया है तुमसे प्रेम अच्छी
బతుకమ్మ పండుగ అనేది మనందరికీ తెలిసిందే, ఎందుకు చేసుకుంటాము ఏంటి అనేది. ఈ 9 రోజుల్లోనే స్త్రీలని దుర్గాగా, ఆదిశక్తిగా, పరాశక్తిగా కాకుండా ప్రతి నిత్యము వాళ్ళు చేసే ప్రతి ఇంటిలో పనిచేయాలి, వాళ్ళ ఆఫీస్లోకి వచ్చి పనిచేయాలి, ఫ్యామిలీని, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని, ఇతరత్ర ఎన్నో వాటిల్ని కూడా వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ వాళ్ళ శక్తి సామర్థ్యాలని నిరూపించుకుంటున్నా కూడా ఎక్కడో ఒక చోట వర్క్ ప్లేస్లో ఏదో ఒక ప్లేస్లో మాకు ఇంకా అవమానాలు, ఆభరణాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ కూడా సైలెంట్గా వాళ్ళందరూ కూడా భరిస్తూనే ఉన్నారు. ఇంకా అదేమంటారంటే సైలెంట్ స్ట్రగుల్ అనేది ప్రతి ఒక్క స్త్రీలో జరుగుతూనే ఉంది. సో నా సోదరి మనందరికీ నేను ఇచ్చే మెసేజ్ ఏంటి అనంటే, ఈ దసరా సందర్భంగా మనలో ఉన్న శక్తుల్ని, మనలో ఉన్న యుక్తుల్ని, మనలో ఉన్న ప్రతిరోజు మనం ఒక్కొక్క దేవిని పూజిస్తాం. ఆ ప్రతి దేవికి ఒక్కొక్క శక్తి ఉంది, ఒక్కొక్క కరేజ్ ఉంది. కాబట్టి అవన్నిటిని మనం తీసుకొని ప్రతి స్త్రీ కూడా ఇలాగే ఈ పండగకే కాకుండా ఏదైనా సమస్య వస్తే కూడా సంఘటితంగా చేరి అందరూ కలిసి ముందుకు సాగాలి అని చెప్పేసి ఈనాటి దసరా సందర్భంగా, ఈ బతుకమ్మ సెలబ్రేషన్ సందర్భంగా, అలాగే బంతి పూలతోని, ఈ పూలతోని, తెంగేడు పూలు, అన్ని రకాల పూలు, అంటే ఏ పువ్వు పనికిరానిది అనేది కాకుండా నేచర్లో ఉన్న ప్రతి పువ్వు పనికొచ్చేదే అన్నట్టుగా ఎలా అయితే ఇది పూల పండుగ చేసుకుంటామో ప్రతి స్త్రీ తన బ్రతుకుని తనే రంగులమయంగా చేసుకోవాలి అని కోరుకుంటున్నాను. పుడమి ఒడిలో పురుడు పోసుకున్నటువంటి పూలను పూజించేటువంటి పండగే ఈనాడు ఈ బతుకమ్మ పండుగ. ప్రపంచ దేశాలలో ఎక్కడా లేని విధంగా కేవలం భారతదేశంలోనే, అది కూడా తెలంగాణ రాష్ట్రంలోనే పూలను పూజించేటువంటి పవిత్రమైనటువంటి పండుగ ఈ నవరాత్రులు, దసరా దినాల్లో మనం జరుపుకుంటాం. ఈ పండుగ రోజున చెడుని అందరూ వదిలేసి మంచి మార్గంలో నడవాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఎప్పుడూ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ, మనుషులకు కానివ్వండి, అందరికీ మంచి జరగాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మనం ఈనాడు బతుకమ్మ పండుగని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దానిలో భాగంగానే ఈనాడు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ ఆధ్వర్యంలో, ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఈనాడు అంగరంగ వైభవంగా ఈనాడు బతుకమ్మ పండుగని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకే కాకుండా రైల్వేలో పనిచేసేటువంటి మహిళలకు, తర్వాత వారి కుటుంబాలకు అందరికీ కూడా దసరా శుభాకాంక్షల్ని సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ తరఫున తెలియజేస్తున్నాం. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.